నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమరిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. దీనికి తోడు సైన్యం నిషేధాజ్ఞలు విధించడంతో పాటుగా కర్ఫ్యూను అమల్లోకి తేవడంతో విధుల్లోకి ఎవరూ రాలేదు. ఇక తాత్కాలికంగా ప్రభుత్వాధినేతగా ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి జెన్జెడ్ ఆమోదం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరొకవైపు ఇదే అదునుగా దేశంలోని పలు జైళ్ల నుండి 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. ఇక త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తెరిచారు. అయితే భారత్ నుండి వెళ్లే విమానాలన్నీ కూడా రద్దయ్యాయి. దేశంలో శాంతి భద్రతల బాధ్యతలను మంగళవారం రాత్రి నుండే చేపట్టిన సైన్యం నిన్న ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించింది. సాయంత్రం 5 నుండి ఇవాళ ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంచింది. నిన్న దేశ రాజధాని విధుల్లో సైన్యం కవాతు నిర్వహించింది. ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటికి రావద్దని సూచించింది. దీంతో వీధులన్నీ కూడా బోసిపోయాయి. ఎటువంటి ఆందోళనలు నిర్వహించినా, విధ్వంసాలు, గృహ దహనాలకు పాల్పడిన వ్యక్తులపై దాడులు చేసినా, ఆస్తులకు నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదే అదునుగా అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని, అటువంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులు సమీపంలోని పోలీస్ స్టేషన్స్ ను సంప్రదించాలని సూచించింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో